బాలమచ్చేంద్రుడు నిర్మలమైన ప్రయత్నంతో ప్రయాణం సాగించి బద్రికాశ్రమానికి చేరుకున్నాడు. గంగా తీరాన పరమపురుషుడైన ఈశ్వరుని కొరకు తపస్సు చేయనారంభించాడు. మొదట్లో పండ్లు, దుంపలు, వ్రేళ్లు భుజిస్తూ తపస్సు చేస్తూ ఉండేవాడు. కొన్ని రోజుల తరువాత పండి రాలిన ఆకులు తింటూ తపస్సు చేస్తూ ఉండేవాడు. మరికొన్నాళ్ల తరువాత ఆహారం మాని నీళ్లు మాత్రమే సేవిస్తూ తపస్సు చేస్తూ ఉండేవాడు. తరువాతి కాలంలో పర్వత శిఖరం మీద కూర్చొని తపస్సు చేయనారంభించాడు. కందిరీగలు, చీమలు రక్తమాంసాలను, కొవ్వును పీల్చి పిప్పు చేసి తినివేయగా ఎముకలు మాత్రమే మిగిలాయి ఆ బాలునికి. దేహ స్పృహ లేకుండా బాలమచ్చేంద్రుడు కఠినమైన తపస్సును ఆచరించాడు. ప్రాణమున్నదో లేదో తెలియదు, శరీరం ఉన్నదో పడిపోయినదో తెలియదు బాలమచ్చేంద్రునికి. ఆత్మజ్యోతిని వెలిగించడానికి దేహాన్ని సమిద చేశాడు. మచ్చేంద్రునికి దాహంతో గొంతు పిడచకడుతోంది. బాలమచ్చేంద్రుడు అప్పుడు గ్రహించాడు, దాహం వేస్తోంది అంటే దేహం ఉన్నదనే అర్థం. అంటే నాకు శరీరం ఇంకా ఉన్నదన్నమాట. అయితే లేచి కాస్త నిలబడాలి. మచ్చేంద్రుడి చూపులు ఆకాశంలో ఉన్నాయి, కాళ్ళు శిఖరం మీద ఉన్నాయి. బాలుణ్ణి ప్రకృతి ఆశ్చర్యంగా చూస్తోంది. బాలుని ప్రాణదీపం ఆరిపోయే స్థితిలో ఉంది. చిదిల గృహము నుండి చిమ్ముకొని వస్తున్న చివరి కాంతి తరంగాల్లా ఉన్నాయి ప్రాణాలు. ఈ స్థితిలో ఇప్పటి వరకు తాను సాధించినదేమిటో ఆ బాలునికి తెలియదు. ఒకవైపు గతములా లోయ మూతవేసి ఉంది, రెండో వైపు భవిష్యత్తుల లోయ తెరుచుకోలేదు. వర్తమానం మీద నిలుచొని ఉన్నాడు మచ్చేంద్రుడు. శిఖరం మీద ఉన్న మచ్చేంద్రుడు కాలు కదిలిస్తే చాలు పడిపోయేలా ఉన్నాడు, ఓపిక లేక. శిఖరం మీద అడుగు దూరంలో మృత్యువు. కాలం పరీక్షిస్తోంది. గరుడు ఆకాశంలో గుండ్రాళ్ళు తిరుగుతూ ఒక్కసారి ఈశా అన్నట్లుగా అరిచాడు. దాహం. పైకి దారి లేదు, దిగే ఓపిక లేదు. శరీరము మనసుకు బానిస. మనస్సు ఎలా చెబితే అలానే వింటోంది శరీరం. అలా బాలమచ్చేంద్రుడు తలపోస్తూ ఉండగా కొత్త అవగాహన విప్పారింది. ఇప్పుడు నీళ్లు కూడా మానివేసి తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు మచ్చేంద్రుడు. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు శివుని ద్వారా తెలుసుకున్న అనేక యోగ విద్యలు స్ఫురణకు వచ్చాయి. ఇప్పుడు గాలి కూడా పీల్చడం మానివేశాడు. తనలోనే తాను అతి రహస్యమైన మృత సంజీవిని విద్యను ప్రయోగించాడు. తాను ఇప్పటి వరకు చేసిన తపస్సు మృత సంజీవిని విద్య ప్రయోగానికి సహకరించింది. సంజీవిని విద్య పనిచేయడం ప్రారంభించింది. దేహంలో ప్రాణాలను నిలిపింది. తన అకుంఠిత తపస్సు ద్వారా దేహము సిద్ధదేహంగా మార్పు చెందింది. బాలమచ్చేంద్రుడు వృత్రత్రయ విద్యను ప్రయోగించి వరుసగా బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథులను భేదించాడు. వృత్రత్రయ విద్య అంటే కుండలీన యోగ సందర్భంగా ప్రస్తావనకు వచ్చే పదబంధం. సాధారణంగా ఈ విద్యకు ముందు సాధువులు వివిధిషా సన్యాసాన్ని ఆశ్రయిస్తారు. వివిధిషా సన్యాసము అంటే జ్ఞానేచ్ఛ కోసం చేసే సన్యాసం. ఆ తరువాత వివేక పంచకాన్ని ఆశ్రయిస్తారు. ఆ తరువాత సాధకుడు వృత్రత్రయ ప్రయోగానికి అర్హుడవుతాడు. వివేక పంచకమనగా మొదటిది దృక్కు దృశ్య వివేకం, రెండవది పంచకోశ వివేకం, మూడవది పంచభూత వివేకం, నాలుగవది నామరూప వివేకం, ఐదవది తత్వ వివేకం. అష్టాంగయోగాన్ని అభ్యసించే వారికి మాత్రమే అమలిన పవిత్ర మనస్కులకు యోగ విద్యలు శోభిస్తాయి. అంతేకాని రజోతమో గుణ ప్రేరణలో ఉన్నవారు వీటిని ఆశించి భంగపడి ఆచార్యులను, దేవతలను నిందిస్తున్నారు ఈనాడు. ఎన్నో క్లేశాలకు ఓర్చి క్షీరసాగరాన్ని మదిస్తేనే అమృతం దక్కింది. ఏ విద్యలు సునాయాసంగా రావు. ఈనాడు తన ఇంద్రియాలు తన స్వాధీనంలో లేని వాళ్ళు కూడా చాలామంది మంత్రసిద్ధి గూర్చి మాట్లాడుతున్నారు.
ఈనాడు ఒక మంత్రం సిద్ధించాలి అంటే కారణజన్ములే తల్లక్రిందులవుతున్నారు. పవిత్రత లేని సాధనలు ప్రయాసను మాత్రమే మిగిలిస్తాయి, విఫలత్వాన్ని మూటకట్టి పెడతాయి. పైగా మరో సమస్య ఏమిటంటే ఏ విద్యను పూర్తిగా చేయకుండా ప్రయోజనాలను ఆశిస్తున్నారు ఈనాటి సాధకులు. అలా చిత్తశుద్ధితో కలిపి సర్వాంగాలను ఉపయోగించకపోతే ఈనాటి సాధకులకు రాను రాను దైవ విశ్వాసాన్ని కూడా కోల్పోయే ప్రమాదముంది. వ్యక్తులు పావనమూర్తులైతేనే ఆధ్యాత్మిక విద్యలు, లేకపోతే లేవు. ఆనాడే కావచ్చు, ఈనాడే కావచ్చు, ఓర్పు మీద ఓర్పు, శ్రద్ధ మీద శ్రద్ధ, శక్తి మీద శక్తి ఉపయోగించకపోతే ఆధ్యాత్మిక విద్యలు లేవు, రావు. ఎన్ని పూర్వజన్మల సుకృతమైనా ఆధ్యాత్మిక విద్యకు పవిత్రతే ఆనకట్ట. ఆ ఆనకట్టలు లేని చెరువులు, పవిత్రతను సాధించని సాధనలు దుఃఖాన్ని, అపకారాన్నే కలుగజేస్తాయి, ఆశించి భంగపాటునే మిగిలిస్తాయి. కాబట్టి విద్యల యొక్క గహనతను తెలుసుకొని ఆ కష్టాన్ని అంచనా వేసి మాత్రమే సాధనకు ఉపక్రమించాలి. ఇక అసలు కథలోనికి వద్దాం. అప్పటికే భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానం కలిగింది మచ్చేంద్రునికి. 20 యోగముద్రలతో సిద్ధారాధన నడిపాడు మచ్చేంద్రుడు పరమశివునికి. మహాజాలంధర, మహావేద, యోని, తటాక, అశ్విని, మతంగిని, నభో, మూలబంద, కేచరి, వంజ్రోలి, మాండూక, అశ్వపాసిని, భుజంగిని, ఉజ్జానబంద, మహాబంద, విపరీతకరణి, శక్తిచాలిని, శాంభవి కాకముద్రలతో ఈ గ్రంథిభేదన వృత్రత్రయాల కాంతి ముల్లోకాలను వ్యాపించింది. బ్రహ్మ విష్ణు రుద్రశక్తులను ఆక్రమించింది. ఈ యోగ విద్యను ప్రారంభించకముందే మచ్చేంద్రుడు ఏకాగ్ర దృష్టితో చరాచర దేహాలను ధరింపగల ఈశ్వరుని యందు తన జీవితాన్నే అనుసంధానం చేశాడు. మచ్చేంద్రుడు అనే పిండాండం బ్రహ్మాండాన్ని ఆవరించింది వృత్రత్రయ కాంతులతో. సృష్టిలో మొట్టమొదట వియచ్చక్రాన్ని దర్శించాడు మచ్చేంద్రుడు. వియచ్చక్రమనగా శ్రీచక్రం. అందుకే శాక్తీయ విద్యకు పితామహుడు మచ్చేంద్రుడు. ఇలాంటి సిద్ధ ఆరాధన పరమశివునికి పుష్కర కాలం ఆచరించాడు మచ్చేంద్రుడు. పుష్కరమనగా 12 సంవత్సరములు. ఆ తపస్సుకి పరమశివుడు చెలించిపోయాడు. ఆనందాంతరంగముతో మచ్చేంద్రుడిలో నుండే ఆ శివుడు ప్రకటితమైనాడు. పరమశివుడు లీల చేశాడు. అప్పటి వరకు తనలోనే బ్రహ్మాండమంత కనిపించే దేవుడు అదృశ్యమైనాడు. మచ్చేంద్రుని ఎదుట కైలాసవాసిగా ప్రత్యక్షమై కుమారా, కుమారా, కుమారా అని ముమ్మార్లు పిలిచాడు. ముల్లోకాలను వృత్రత్రయ కాంతితో ఆవరించాడు గనుక త్రినేత్రుడు ముమ్మార్లు పిలిచాడు. కోటాన కోట్ల దేవతల వేల్పు, దేవతా సార్వభౌముడు మచ్చేంద్రుని ముందు నిలుచొని ఉన్నాడు. అప్పుడు మచ్చేంద్రుడు వణుకుతున్నాడు. పరమశివుడు లోకదాత తన దాతృత్వపు హస్తముతో మచ్చేంద్రుని తాకాడు. అతడి శరీరమును నెమ్మదిగా ప్రేమతో నిమిరాడు. పరమశివుని స్పర్శతో దేహం పరిపుష్టమయ్యింది. నూతన బలవంతుడయ్యాడు మచ్చేంద్రుడు. ప్రేమతో పరమశివుడు మచ్చేంద్రుణ్ణి హృదయానికి హత్తుకున్నాడు. ముక్కోటి దేవతలు పరికిస్తున్నారు. ఆహా, ఏమి ఇతడి భాగ్యము! మహాతపస్సులు బ్రహ్మాది దేవతలకు సైతం దక్కని ఆలింగన భాగ్యం ఈ మచ్చేంద్రునికి దక్కింది. అప్పుడు పరమశివుని పాదాలపై వ్రాలి మచ్చేంద్రుడు నమస్కరిస్తూ, మహితాత్మా, నీవు జనన మరణాలను నాశనం చేసే కారణమైన వాడవు. పెద్ద కల్పవృక్షానివి నీవు. సంసారతాపం నివారించే అమృతంతో నిండినవాడా, పరమశివుడా, నీకు నమస్కారములు. నీవు జనరంజకంగా ధర్మాన్ని పరిపాలిస్తావు. తండ్రి, యమదూతల విమానాలను కూల్చేది, జీవనిర్ణీత ఆయుష్షుని మించి జీవింపజేసేది, స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహించేది, ఎన్నో జన్మలెత్తితే గాని పొందలేని స్థానాన్ని ఒకే ఒక్క జన్మలోనే పొందించే నిగూఢ సిద్ధులు కలిగినవాడా, శరణు శరణు. అతిశయం లేని సద్గుణాలు కలవాడా, శరణు అని ప్రార్థించాడు మచ్చేంద్రుడు.
అలా మత్స్యేంద్రుడు పరవశించిపోతూ ఉండగా అప్పుడు జగన్నాథుడు మత్స్యేంద్రుని చెవిలో మంత్రాలను ఊదాడు. పరమశివుడు ఆ మంత్రాలను ఊదడంతో మత్స్యేంద్రుడు నాద్ శాఖలోకి ప్రవేశించాడు. నాద్ అనే బిరుదును పొంది అప్పుడు మత్స్యేంద్రుడు మత్స్యేంద్ర నుండి మత్స్యేంద్రనాథ్ అయ్యాడు. కాబట్టి మత్స్యేంద్రుడే నాద్ మార్గీయులందరికీ మొదటివాడు, ఆదినాథుడు. పరమశివుడు తనలో నిక్షిప్తమైన సమస్త విద్యలను సాంగోపాంగంగా మత్స్యేంద్రుల వారికి ప్రేమతో అనుగ్రహించారు. సకల సాఫల్యాలకు అధిపతిని చేశాడు. సకల జ్ఞానాలిచ్చి వాటన్నిటిలో ప్రావీణ్యతను కూడా అనుగ్రహించాడు. మత్స్యేంద్రునికి పరమశివుడు, కుమారా, ఈ భూమిపై నాద్ శాఖను ప్రారంభించు అని అనుజ్ఞ ఇచ్చి పరమశివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. మత్స్యేంద్రుడు పరమశివుని ఆజ్ఞను గైకొని పరమశివుని ఆజ్ఞను అనుసరిస్తూ లోక సంచారానికి బయలుదేరాడు మత్స్యేంద్రనాథుడు. ఆదేశ్.